వచ్చా అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్. విద్యార్థులకు ఫార్మసీ రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చైర్మన్ జూపూడి రంగరాజు అన్నారు. నేడు గుంటూరులోని హిందూ ఫార్మసీ కళాశాలలో బి ఫార్మసీ, ఫార్మా డి క్లాసుల ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల గౌరవ చైర్మన్ డాక్టర్ మడవ రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులు ఫార్మసీ విద్యలో కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి చాలా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నాగభూషణం, వైస్ ప్రిన్సిపల్ సీతారామయ్యతో పాటు పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కొత్తగా జరిగిన అడ్మిషన్స్ లో బీ ఫార్మ్, ఫస్ట్ ఇయర్ బీ ఫార్మ్, ఫార్మ్ డి వీళ్ళు జాయిన్ అయినారు. వాళ్ళ కోసం అని చెప్పి ఇవాళ ఇంట్రడక్షన్ చెప్పడం జరిగింది. దానికి పెద్దలు డాక్టర్ మడవ రాధాకృష్ణమూర్తి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫార్మసీ రంగంలో కొత్తగా పిల్లలు కాలేజీలో హిందూ కాలేజ్ ఫార్మసీ జాయిన్ అయినందుకు వాళ్ళకందరికి కూడా సరస్వతి మాత అందరికీ మంచి విద్యనివ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ హిందూ కాలేజ్ ఫార్మసీ ఇస్తుంది. మాకు మంచి లైబ్రరీ ఉంది, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి ఉన్నాయి. దాంతోపాటు 17 మంది పైన పిహెచ్డీస్ ఉన్నారు. మాకు డాక్టరేట్స్. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఈ సంస్థతోటి